వెల్కమ్ బ్యాక్ టు పీక్ సుష్మిత. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు నారదుల వారు చెప్పిందంతా విన్న తరువాత ధర్మరాజుల వారికి ఒక ప్రశ్న వస్తుంది. అదేంటి అంటే, ఎంతోమంది యమసభలో ఉన్నారు, కానీ హరిశ్చంద్రుల వంటి కొంతమంది మాత్రమే ఇంద్రసభలో ఉన్నారు, ఎందుకు అని అడుగుతారు ధర్మరాజు. అప్పుడు నారదుల వారు ఈ విధంగా చెబుతారు: పుణ్యం చేసుకున్న వారు మాత్రమే ఇంద్రసభలో ఉంటారు. అయితే ముఖ్యంగా వారు క్షత్రియులైతే వారు రాజసూయ యజ్ఞాన్ని నిర్వహిస్తే ఇంద్రసభలో ఉంటారు అని చెబుతారు. అయితే దాంతో తన తండ్రి అయిన పాండురాజు నారదుల ద్వారా ఆయనకు రాజసూయ యజ్ఞాన్ని నిర్వహించాలి అని సందేశాన్ని పంపించారు అని అనుకుంటారు ధర్మరాజు. అయితే దీని తర్వాత రాజసూయ యజ్ఞాన్ని నిర్వహించాలి అని నిర్ణయించుకున్న తర్వాత కృష్ణుడు దానికి అడ్డుపడతారు. ఎందుకంటే ఒక గొప్ప రాజు అయిన జరాసంధుడు దానికి అడ్డుకుంటారు. ఎందుకంటే అక్కడ రాజసూయ యజ్ఞాన్ని నిర్వహిస్తే ఆ క్షత్రియులను బందీలను చేస్తారు అని చెబుతారు. అప్పుడు భీముడు జరాసంధుడితో పోరాడి ఆయనను ఓడించి రాజసూయ యజ్ఞాన్ని నిర్వహిద్దాము అని చెబుతారు. అయితే దానికి ఒప్పుకోరు ధర్మరాజు. ఎందుకంటే అనుకోకుండా వారంతా జరాసంధుడి చేతిలో మరణిస్తే ఈయన కళ్ళ లాంటి వారు మరణిస్తారు అని అనుకుంటారు. ఈయనను ఒప్పించి అర్జునుడు, కృష్ణుడు, భీముడు జరాసంధుడిని చంపడానికి మగధకు వెళ్ళాలి అని నిర్ణయించుకుంటారు. వీరు దానికి ఏ విధంగా వెళ్ళాలి అని మాట్లాడుకుంటూ ఉండగా కృష్ణుడు జరాసంధుడి జననం గురించి చెబుతారు. అయితే ఒక రాజు బృహదత్తకు ఎన్ని రోజులకు సంతానం రాదు. దాంతో ఒక ఋషి వద్దకు వెళ్ళి అడగగా ఆయన తనకు ఒకటే భార్య ఉంది అనుకొని ఒక మామిడి పండును ఇస్తారు. అయితే కానీ ఇతనికి ఇద్దరు భార్యలు ఉండడం వల్ల ఆ మామిడి పండును సగంగా కోసి ఒక సగాన్ని ఒక భార్యకు, ఇంకొక సగాన్ని ఇంకొక భార్యకు ఇస్తారు. వీరిద్దరూ దీన్ని తింటారు. దాని తర్వాత వీరికి జన్మిస్తారు, కానీ ఒక పుత్రుడు కాదు, అర్ధం శరీరం వంటి ఒక శిశువు. దీన్ని ఏం చేశారు అని తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.